హాయ్! అందరికీ నా ధన్యవాదాలు. నా కుటుంబం, పరివారం అంటే నా సొంతం. నేను పెళ్ళి అయిన తర్వాత నా కుటుంబం, పరివారం అంటే నేను చాలా బాగున్నాను. చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. నేను పుట్టి పెరిగిన తర్వాత నాకు సంబంధం లేదు. ఎందుకంటే నా జీవితాంతం తరతరాలుగా వచ్చేది నా అత్తమామల ఇల్లు. నాకు పుట్టినిల్లు కాదు. అర్థం చేసుకోలేదంట. నేనేం చేసినా అంటే అన్ని రకాలుగా వాళ్ళకు తెలియకుండా వాళ్ళు 10 మందిలా తిరిగితే మా కుటుంబం, మా ఫ్యామిలీ వాళ్ళు గజ్జగా బతకాలి, గజ్జగా తిరగాలని నేను ప్రతి ఒక్క బిజినెస్లో వాళ్ళకి యాడ్ చేశాను. అది నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా సొంతం డబ్బుతో మన అక్కోళ్ళు ఉండొచ్చు, మా అమ్మ ఉండొచ్చు, ప్రతి దానికి నా సొంతంగా ₹1 కాదు, ₹2 కాదు, లక్షలు పెట్టాను వాళ్ళకి. కానీ నాకు చాలా 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 బాధ పెట్టారు వాళ్ళు. భగవంతుడు ఉంటే వాళ్ళకు నరకం చూయించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత సాయం చేసిన వాళ్ళకి ఇంత అన్యాయంగా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. నా మనసు బాధపడుతుంది కదా, వాళ్ళకు ఖచ్చితంగా శాపం తగలాలి. ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు. కీబో అన్నారు, కీబోలో పెట్టాను. ఒక టాస్క్ ఆడేది పెట్టినారు. ఏదో రకంగా వాళ్ళు డెవలప్ కావాలి, ఏదో రకంగా వాళ్ళకు మంచి జరగాలి అని చాలా రకాలుగా పేర్ల వేన్లో దాంట్లో పెట్టాను. ఏ సబ్జెక్ట్ ఉంటే వాళ్ళ దగ్గర ₹1 అడగకుండా నేనే యాడ్ చేసేసాను. నా తెలివి, నా నియతు ఇట్లా ఉందా, ఇట్లా తిరిగి నా మీదనే ఒక రాయి వేస్తాం కదా బుర్జలో, ఆ బుర్జ మన మీదనే పడుతుందని నేను తెలియలేకపోయింది అప్పుడు. నాకు ఇప్పుడు తెలుస్తుంది. అలాంటి దుర్మార్గులకి గుర్తు కూడా చేయకూడదని నేనేం చేసినా అంటే, మా గురువు ఏం చేసినా అంటే, నువ్వు 100 సంపాదిస్తే ₹10 సాయం చేయాలి. ఆ ఉద్దేశంతో నేను సాయం చేశాను, కానీ నాకు కావాలని కాదు. అది ఖచ్చితంగా భగవంతుడు చూసుకుంటాడు. నేను మా గురువు దగ్గర నేను మనీ మంత్ర, మోటివేషన్, బిజినెస్లు ఇగో నేను 15,000 ఎన్నో చిట్టుడు ఉన్నాయి. ఇంకా నేను పడేశాను. కనిపిస్తుంది కదా, నాకైతే మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. కనిపిస్తుంది కదా, 15,000 ఇట్లా చాలా ఉన్నాయి చిట్టీలు. నాకేమో వాళ్ళు సంపాదించి ఇచ్చిందా నాకు డబ్బులు? మణిమంత్రం, మోటివేషన్ ఇట్లా నేర్చుకోవాలంటే డబ్బులు కావాలి కదా. నేను చాలా సారిపోయాను. మా గురుగారికి పాదాలు వందనాలు. నాకు ఇంత బుద్ధి జ్ఞానం గెలిపించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను కూడా మణిమంత్ర క్లాస్ చెప్తాను, నేను కూడా మీటింగ్కి పోతాను, అన్ని రకాలుగా బిజినెస్ ఇస్తున్నాను. అంటే కారణమైన ఏంటంటే, నేను ఈ మణిమంత్ర మోటివేషన్ బిజినెస్లో వచ్చినప్పటి నుంచి నాకు బుద్ధి జ్ఞానం, ముందు అడుగు ఎట్లా పెట్టాలి, ఎట్లా డెవలప్ కావాలి, అన్ని గురించి నాకు తెలిసింది. ఇంతకుముందు నా కష్టాల గురించి, నా బాధల గురించి చెప్పాలంటే కన్నీళ్ళు తప్ప గెలుపు గురించి ఏం రాలేదు నాకు. ఈ సబ్జెక్ట్లో వచ్చినప్పుడు నా నిజాయితీ, నా డెవలప్ గురించి నాకు మాత్రమే తెలుసు. నేను వేరే వాళ్ళకి చెప్పాలని అంత అవసరం నాకు కర్మాయం పట్టలేదు. ఇప్పుడు చూపించాను కదా, 15,000 ఎన్నో డబ్బులు పెట్టాను. నాకు వచ్చింది కూడా. ఎందుకు వచ్చింది? మన పిల్లలకు చదివిపిస్తే ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తున్నాను. ఫీజు ఇవ్వకుండా చదివిపిస్తున్నారా మీరు? లంజోలు బాడకవులకు అడుగుతున్నాను. ఏ ఫీజు ఇవ్వకుండా మీ పిల్లలకు చదివిపిస్తున్నారా? మా గురుగారు వాళ్ళు ఫీజు తీసుకొని మాకు నేర్పిస్తారు. చదువు ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, మేకాని ఉండొచ్చు,
అసలు ఏ సబ్జెక్ట్ ఏ బిజినెస్ ఉన్నా కొంచెమైనా ఖర్చు అవుతుంది కదా. నేనేం చేసిన అంటే 2 జతకు నేర్పించాను. 2 జత అంటే చెప్తున్నాను కదా, నేను ఎన్నో క్లాస్ చెప్పాను. మణిమంత్ర క్లాస్ అంటే హైదరాబాద్లో చెప్పాను, మహబూబ్నగర్లో కూడా 2-3 సార్లు పెట్టుకున్నాను. ఎక్కడైతే అక్కడ నేను చాలా మోటివేషన్ క్లాస్ చెప్తాను. కానీ వాళ్ళు నాకు ఒక్క మాట కూడా అనలేరు. చాలా చాలా గౌరవంగా ఫీల్ అవుతారు. చాలా మంచి మాటలు చెప్తారు. నీకు ఇంత తెలివి, బుద్ధి, జ్ఞానం ఇంత మాకు ధైర్యంగా ముందుకు తీసుకుపోతున్నావు అంటే అమ్మ నీకు దండాలని దండ పెట్టిపోతారు. కానీ కొంతమంది ఎలా చెప్పాలంటే కుక్కకు నెయ్యి పడదంట. కుక్కకు ఎవరో నెయ్యి పెడితే అది అప్పుడే వాంతింగ్ చేసేస్తాను. నేను కుక్కకి నెయ్యి పెట్టాను, అది అప్పుడే వాంతింగ్ చేశారు. ఇదే సబ్జెక్ట్ మన మణిమంత్ర చెప్తున్నాం కదా. నేను రెండు ఫ్యామిలీకి చెప్పాను కదా. నేను భార్య భర్తల దగ్గర ఇద్దరి దగ్గర 15,000 తీసుకొని 3 బుక్కులు ఇచ్చాను. వాళ్ళకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి, పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు నేర్పించాను ఫస్ట్లో. ఇప్పుడు కాదు, ఇప్పుడైతే నాకు వాళ్ళు అవసరం లేదు. వాళ్ళు ఏం అయిపోయినా కూడా నాకు అవసరం లేదు. నాకు అంత బాధ పెట్టారు. వాళ్ళు ఏం అయిపోయినా కూడా నాకు సంబంధం లేదు. నేనైతే నా వాళ్ళు అని నా రక్తం చెప్తుంది, కానీ నా వాళ్ళు అని వాళ్ళ మనసులో ఉండాలి కదా. మనసు ఒక దయ్యాల పంప ఉందని నాకు తెలుసు. వాళ్ళ గురించి చెప్పాలంటే పొద్దుగల లేస్తారు, ఆ పుట్టల ఆ పాము పోయింది, ఈ పుట్టల ఆ పాము పోయింది, ఆ అమ్మాయి ఇట్లా ఉంది, ఆ అమ్మాయి అట్లా ఉంది, ఆ అమ్మాయి రోజు చాలా దోచుకుంది, అబ్బో ఎంత మంచిగా సంపాదించుకుంది, మేము ఇచ్చినప్పుడే మేము చేసినప్పుడే. ఏమి ఇచ్చారు మీరు? ఒక జాకెట్ బట్ట కూడా తీసుకోలేదు. నేను అన్ని సబ్జెక్టులు చెప్తాను. నేను ఒక రాఖీ కూడా కట్టలేదు. మీకు సిగ్గుసరం ఉంటే ఏం పెట్టారు మీరు నాకు? మీ సొమ్ము ఏమిచ్చారు నాకు? కొంచెం సిగ్గుసరం ఉండాలి. అది సిగ్గుసరం. తిండి తింటున్నారు కదా, పెండ తింటలేరు, అన్నమే తింటున్నారు, గడ్డి తింటలేరు. అది దానికి కొంచెం వాల్యూ ఇవ్వండి. ఒక చెల్లి మీద అంత కక్ష పెట్టుకుంటే ఆ భగవంతుడు కూడా దారి చూపించండి. ఇప్పుడు పాము పుట్టే అని చెప్పాను కదా, ఆ పుట్టలో పాము పోయింది, ఈ పుట్టలో పాము పోయిందంటే ఆ పుట్టలో పాము పోయిందని చేయి పెట్టండి, కాటేస్తుంది. వేరేల గురించి మాట్లాడితే ఇలాగే కాటు పడుతుంది. భగవంతుడు ఊకే లేడు. నేచరు మన కోసం పని చేస్తుంది.